హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ప్రణయ కలహంలో ఇది సెకండ్ పార్ట్ అండి. అసలు 2 పార్ట్సే అనుకున్నాను. కానీ నాకు హ్యాండ్ కొంచెం నొప్పిగా ఉండడంతో ఎక్కువగా ఫోన్ ట్యాబ్ పట్టుకోలేక తక్కువ పార్ట్స్ ఇస్తున్నాను. అర్థం చేసుకోండి. త్వరగానే ఫినిష్ అయిపోతుంది స్టోరీ. కాకపోతే నాకు హ్యాండ్ కొంచెం సెట్ అయ్యే వరకు మాత్రం స్టోరీ నిడివి అన్నది కొంచెం తక్కువగా వస్తుంది. అర్థం చేసుకుని సపోర్ట్ అందిస్తారని ఆశిస్తూ ఇంకా ఈరోజు ఈ పార్ట్‌లోకి వెళదాం. అలాగే స్టోరీ స్టార్ట్ చేయకముందు అందరికీ ఎప్పుడూ చెప్పేదే. ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఛానల్‌కి అందించండి. ఇంకా స్టోరీ. అతను తన తల్లితో మాట్లాడుతూ అలా ఆ కారిడార్ మొత్తం తిరిగి ఒక చోట నిలబడి, సరే అమ్మా, బాయ్, మీ ఆయన గారు జాగ్రత్త, టైంకి తినమని చెప్పు అని చెప్పి కాల్ కట్ చేసి చిన్నగా నవ్వుకుని వెనక ఉన్న తన రూమ్లోకి వెళ్తాడు అతను. ఆ రూమ్లో ఒక మంచి సాంగ్ ప్లే అవుతూ ఉంది. ఫుల్ ఫాస్ట్ బీట్ సాంగ్. ఆ సాంగ్కి ఒక అమ్మాయి పిచ్చి పట్టినట్లు గంతులు వేస్తూ ఉంది. అటు తిరిగి డాన్స్ చేస్తూ ఉండడంతో అది ఎవరు అన్నది అతనికి తెలియలేదు. షార్ట్ అండ్ టీ షర్ట్‌లో ఆ అమ్మాయి అలా గంతుతూ ఉంటే, వెనక నుంచి చూడడానికి బాగుంది అనిపించడంతో అలా చూస్తూ ఉన్నాడు అతను. అప్పుడే వాష్‌రూమ్ నుండి వచ్చిన ప్రశాంతి తన ఎదురుగా డాన్స్ చేస్తూ ఉన్న దీపికని, ఆమె వెనక ఉండి ఆమెను చూస్తూ ఉన్న ఫణీందర్‌ని చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దీనికేమొచ్చింది? అతన్ని వెనకాల పెట్టుకుని మరి అతని ముందు అలా పిచ్చి పట్టినట్లు డాన్స్ చేస్తుంది అని అనుకుంటూ, దీపు, దీపూ అని చిన్నగా పిలుస్తుంది ఆమె. డాన్స్ వేయడమే తన జీవితం అనుకుని ఫీల్ అయిపోతూ వేస్తూ ఉన్న దీపిక ఆమె పిలుపుని పట్టించుకోలేదు. నువ్వు కూడా రావే, ఇద్దరం కలిసి డాన్స్ వేద్దాం అంటూ ఆమె చెయ్యి కూడా పట్టుకుని లాక్కుని వచ్చి ఆమెతో కూడా డాన్స్ చేయించడానికి ఆమె 2 చేతులు పట్టుకుని అటు ఇటు తిప్పేస్తూ ప్రయత్నిస్తూ ఉంది దీపు. అబ్బా! దీనికి ఎలా చెప్పను? అయినా ఏదో దెయ్యం పూనినట్టు ఈ పిచ్చి గొంతులేంటి అని అనుకుంటూ, దీపు, నీ వెనక సారున్నారే, కొంచెం ఆపవే అని చిన్నగా చెప్పింది ఆమె. కానీ ఫుల్ మ్యూజిక్ సౌండ్ ఉండడంతో ఆ మాట దీపికకు వినిపించలేదు. అబ్బా! ఏంటే నీ గోల? మంచి మూడ్‌లో ఎంజాయ్ చేస్తూ ఉంటే, నాతో పాటు నువ్వు కూడా ఎంజాయ్ చేయకుండా ఈ పిచ్చి పిచ్చి సైగలు, ఆ పిచ్చి పిచ్చి మాటలు ఏంటి? అంది దీపిక. ఆ మాటతో మరింత మండడంతో ఆమె నెత్తి మీద ఒక్కటి పీకి, సైగ కాదే, సినిమా, సినిమా, నీ వెనక నిలబడి సినిమా చూస్తున్నాడు. ఒక్కసారి అటు తిరిగి చూడు అంటూ ఆమె గెడ్డం పట్టుకుని తలని ఫోర్స్‌గా అతని వైపు తిప్పింది ప్రశాంతి. ఆ దెబ్బతో మెడ పట్టేసిన దీపిక అమ్మా అంటూ ఆ మెడ మీద చెయ్యి వేసుకుని చిన్నగా రుద్దుకుంటూ అక్కడే తన్మయత్వంతో జరుగుతున్నదంతా మర్చిపోయి తమనే చూస్తూ ఉన్న ఫణేంద్రని చూసి షాక్ అయింది. ఏ ఏ మీరేంటి ఎక్కడున్నారు అని అంటూ కంగారుగా అటు ఇటు పరుగు తీసి అక్కడ తనకేమీ దొరకకపోవడంతో అక్కడే ఉన్న ఒక పిలో కనిపించడంతో అది తీసుకుని తన కాళ్ళకి అడ్డంగా పెట్టుకుంది ఆమె. అది చూసి చిన్నగా నవ్వుతూ, పర్వాలేదు, షార్ట్ కంఫర్టబుల్‌గానే ఉంటుంది. మీలాంటి పల్లెటూరులో అలాంటివి నిషేధాలేమో కానీ, సిటీలో సర్వసాధారణం. నేనేమీ అనుకోనులే. ఆ అడ్డు తీసేసి ఎంజాయ్ చెయ్యి. చూడ్డానికి కూడా బాగానే ఉంది. అదొక రకంగా ఆమెను చూస్తూ అన్నాడు ఫణీంద్ర. అతని మాటల్లో, నవ్వుల్లో చిన్న చిలిపితనం తొణికిసలాడుతూ ఉంది. అది చూసి పళ్ళు పటపటా కొరుకుతూ, ఏంటి బాగుండేది? పిచ్చి పిచ్చి చూపులతో నన్ను చూశావు అంటే కళ్ళు పీకి కాకులకి, గద్దలకి వేస్తాను. నువ్వు టీమ్ లీడర్ గిరి వెళ్ళగబెడుతున్నది ఆఫీస్‌లో, ఇక్కడ కాదు. అది గుర్తుపెట్టుకుని మర్యాదగా మాట్లాడు అంటూ సీరియస్ అయింది దీపిక. హలో మేడం, మాకా విషయం గుర్తుంది. కానీ గుర్తులేనిది మీకే. అందుకే ఆఫీసు వదిలేసినా సరే వెతుక్కుంటూ ఇంటికి వచ్చేసి ఇక్కడ నా ముందు షార్ట్ వేసుకుని కుప్పి గంతులు వేస్తున్నావు. ఇందాకటి నుంచి చూడలేక చస్తున్నాను. ముందు అర్జెంటుగా నా రూమ్ ఖాళీ చేయండి అన్నాడు అతను. ఆ మాటకి ఒకరి మొహం ఒకరు చూసుకుని, ఏంటి, ఇది నీ రూమా అంటూ ఒక్కసారిగా అరిచారు. అవును, నా రూమే. 2 డేస్ క్రితమే నేను ఈ రూమ్లోకి షిఫ్ట్ అయ్యాను. ఆ సంగతి పక్కన ఉంచితే అసలు మీరు నా రూమ్కి ఎందుకు వచ్చారు? ఈ టైంలో ఆడపిల్లలయ్యుండి ఒక బ్యాచిలర్ రూమ్కి రావడం తప్పు కదా అన్నాడు ఫణేంద్ర. గడిది గుడ్డేమీ కాదు. కళ్ళేమైనా నెత్తి మీద పెట్టుకుని ఉంటే ఐ డాక్టర్ దగ్గరికి వెళ్ళి స్పెట్స్ వేయించుకుని ఆ తర్వాత వెతుక్కో నీ రూమ్ ఎక్కడుందో అని. ఇది నీ రూమ్ కాదు, మా రూమ్. మేము 2 ఇయర్స్ నుండి ఇక్కడే ఉంటున్న రూమ్ అంది దీపు. అయ్యుండొచ్చు. బహుశా మీరు ఖాళీ చేసిన తర్వాత నేను ఈ రూమ్లోకి వచ్చానేమో.
మీరు ఖాళీ చేసిన సంగతి మర్చిపోయి డైరెక్ట్‌గా మీరు కూడా ఈ రూమ్‌కి వచ్చేసినట్లున్నారు. ఒకసారి గుర్తు తెచ్చుకోండి. అంతకీ గుర్తు రాకపోతే మెంటల్ హాస్పిటల్‌లో అపాయింట్‌మెంట్ తీసుకుంటాను. 1, 2 షాకుల తర్వాత ఆటోమేటిక్‌గా గుర్తొచ్చేస్తుంది అన్నాడు ఫణేంద్ర. అంటే మాకు పిచ్చి అంటున్నావా? మాకు కాదురా! నీకు పిచ్చి. నీ అమ్మకి పిచ్చి. నీ బాబుకి పిచ్చి. ఆ రోజు పెళ్లి చూపులకు వచ్చారే మీ మంద వాళ్ళందరికీ పిచ్చి. ముఖ్యంగా మా బామ్మ చావును కోరుకున్న నీకు అందరికన్నా పెద్ద పిచ్చి. పిచ్చి సచ్చినోడా! అంటూ అరిచింది దీపు. ఆమె అరుపులు చూసి సార్ అంటున్నప్పుడు వినడానికి కొంచెం బాధగానే ఉన్నా ఆయన మాటల్లో కూడా నిజం ఉంది అనిపిస్తుంది. పాపం బామ్మ బాల్చీ తన్నేసింది అన్న బెంగలో పాప మెంటల్‌గా అప్సెట్ అయినట్లుంది. అందుకే ఇలా అరుస్తుంది అని మనసులో అనుకుంటూ, అమ్మా దీపు, పాపా, పాపా కొంచెం, కొంచెం శాంతించమ్మా. పాపం అసలే పసిపిల్లవాడు. నీ విశ్వరూపం చూపించావంటే అల్లాడిపోతాడు. సార్‌కి అర్థమయ్యేలాగా నేను చెప్తాను. నువ్వు శాంతించు అని ఆమె వెన్ను నిమురుతూ ఆమెకి కాసిన్ని మంచినీళ్లు పట్టించి, ఆమె కొంచెం శాంతించిన తర్వాత, ఇప్పుడు చెప్పండి సార్. అసలేంటి మీ బాధ? మా రూమ్‌ని పట్టుకుని మీ రూమ్ అంటారేంటి? బహుశా మీరేదో కన్‌ఫ్యూజన్‌లో ఉన్నట్లున్నారు. సార్, ఒకసారి క్లారిటీగా ఆలోచించండి. మనుషులమైతే రూమ్‌లోకి వచ్చాము అనుకోవచ్చు. మరి మా థింగ్స్ ఎలా వస్తాయి? రూమ్ ఒకసారి క్లియర్‌గా చూసి మీరు మీ రూమో కాదో, అవునో కాదా కన్ఫర్మ్ చేసుకోండి అంది ప్రశాంతి. దానితో ఆమె మాట కూడా నిజమే అనిపించడంతో ఆ రూమ్ మొత్తం చూసిన అతనికి రూమ్ కొంచెం గజిబిజిగా అనిపించింది. ఎక్కడ వస్తువులు అక్కడే పడి ఉన్నాయి. తాగేసిన ఖాళీ కప్పులు, తినేసిన ఖాళీ ప్లేట్లు టీవీ ముందు టేబుల్‌పై డెకరేషన్ ఐటెంలా అమర్చబడి ఉన్నాయి. అలాగే కబోర్డ్స్ నిండా బట్టలు, మడతలు కట్ట లేకుండా పిచ్చి పిచ్చిగా పడున్నాయి. అదంతా చూసి, సారీ, నా రూమ్ మరీ అంత గలీజుగా ఉండదు. ఈ రూమ్ చూడడానికి అచ్చం మీ పక్కన ఉన్న కొండముచ్చు మొహంలాగానే ఉంది. నా రూమ్ కాదు. మేబీ ఫోన్ మాట్లాడుకుంటూ దారి తప్పి వచ్చినట్లున్నాను. వెతుక్కుంటూ వెళ్ళిపోతాలే అని చెప్పి వెనక్కి తిరిగాడు అతను. ఆ వెంటనే ఒక పిల్లో వచ్చి అతని వీపుకు తగిలింది. అది ఎవరు విసిరారో అర్థమైనా కూడా అసలే ఏమీ తినకపోవడంతో కొంచెం నీరసంగా ఉండి, ఆమెతో వాదులాడే ఓపిక కూడా లేకపోవడంతో, రేపు ఆఫీస్‌కి వస్తుంది కదా! అక్కడ చూసుకుందాంలే అని లైట్ తీసుకుని తన గది వెతుక్కుంటూ వెళ్ళిపోయాడు అతను. కోపంతో రగిలిపోతూ ఆవేశంగా ఊపిరి తీసుకుంటూ ఉన్న ఆమెను చూసి, వెళ్ళిపోయాడు కదే! ఇంక వదిలేసేయ్ అంది ప్రశాంతి. వదలను. వీడిని పొరపాటున కూడా వదలను. వీడికి దీపిక అంటే ఏంటో చూపిస్తాను పంతంగా అంది దీపు. ఆల్రెడీ చూపించావు కదా! నిన్ను అలా చూసేసరికి పాపం బాబు తన రూమ్‌కి వెళ్ళే దారిని కూడా మర్చిపోయాడు. మళ్ళీ ఇంకేమైనా చూపించావు అంటే ఆఫీస్‌కి ఆఫీస్‌కి వెళ్ళడం కూడా మర్చిపోయి నీ కాళ్ళ కింద పడి చచ్చిపోతాడు. దయచేసి అలాంటి సాహసాలు చేయకు తల్లి. వీడు పోతే కొత్త టీమ్ లీడర్ రావడానికి చాలా టైం పడుతుంది. ఈ లోపల మనం ముసలివాళ్ళం అయిపోయినా అయిపోతాం అని ప్రశాంతి అనడంతో ఆమె వైపు సీరియస్‌గా చూస్తూ, నాకు శత్రువులు ఎక్కడో లేరే. నా పక్కనే, అది కూడా నీ రూపంలో తగలబడ్డారు. ఇంక నేను మాత్రం వాడితో యుద్ధానికి వెళ్ళి ఏమి గెలిచి చేస్తానో నా బొందా అని తిట్టుకుంటూ ఆమెను వంగదీసి దబా దబా 2 గుద్దులు గుద్ది వీపు మీద గుద్దేసి అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయింది దీపం. అమ్మా! దీనికేం పోయే వచ్చింది. అయినా అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లు వాడేదో అనిపోతే, ఇది వాడి మీద కోపం నా మీద చూపించి నా వీపు పగలగొట్టేసింది మెంటల్ మొహంది అని తిట్టుకుంటూ వీపు రుద్దుకుంటూ ఆమె వెనకే వెళ్ళి మళ్ళీ తన్నులు తినే ఓపిక లేక అక్కడే ఉన్న సోఫాలో సెటిల్ అయిపోయింది ప్రశాంతి. తన గదిలోకి వచ్చి బెడ్ మీద వాలిపోయి పైన ఉన్న సీలింగ్ చూస్తూ ఆలోచిస్తూ ఉన్న ఫణేంద్రకి దీపిక వేసిన డాన్స్ గుర్తొస్తుంది. అలాగే తనని తిడుతున్నప్పుడు ఆమె పెట్టే క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్, వేగంగా కదిలే ఆమె పెదాల కదలికలు, కోపం వచ్చిన వెంటనే ఎర్రగా మారిపోయే ఆమె అందమైన చిట్టి ముక్కు, ఇవన్నీ గుర్తు వస్తూ ఉంటే అతని పెదవులపైకి ఆటోమేటిక్గా చిన్న చిరునవ్వు వస్తుంది. అల్లరి పిల్ల, అనుకున్నంత అణకువ ఏమీ లేదు. తేడా వస్తే తన్ని తగలేసేంత పౌరుషం కూడా ఉంది. ఏదేమైనా నీలాంటి ఒక అమ్మాయితో ఒక మగాడు వెగడం అన్నది చాలా చాలా కష్టం. పాపం అంత కష్టపడి నిన్ను పెళ్లి చేసుకునే ఆ ఎదవ ఎక్కడున్నాడో ఏంటో అని అనుకుంటూ ఆమె గురించి ఆలోచిస్తూ మెల్లిగా నిద్రలోకి జారుకున్నాడు అతను. నెక్స్ట్ డే మార్నింగ్ ఎప్పుడులాగానే ఎర్లీగానే ఆఫీస్కి వస్తారు ప్రశాంతి ఇంకా దీపిక.
కానీ అక్కడ వాళ్ళకి ఎప్పుడూ కనిపించని అద్భుతం ఒకటి కనిపిస్తుంది. అది చూసి ఇద్దరూ షాక్ అవడంతో పెద్దగా నోళ్లు తెరుస్తారు. అప్పుడే అక్కడికి వచ్చిన ఫణికుమార్ అలా నోళ్లు తెరిచిన వాళ్ళని చూసి, కొంచెం నోళ్లు ముయ్యండక్క, లేదు అంటే మున్సిపాలిటీలో ఉన్న దోమలన్నీ మీ నోట్లోకి దూరినా దూరిపోతాయి. అసలే మన ఏరియాలో దోమలెక్కువ అన్నాడు. దానితో టక్కున నోరు మూసేసి, అది కాదురా, ఏంటి అద్భుతం? ఎప్పుడు ఆఫీస్ మొదలైన గంట తర్వాత ఆఫీస్కి వచ్చే మన శ్వేత ఈరోజు ఇంత ఎర్లీగా, అది కూడా ఆఫీస్కి ఎవరు రాకముందే రావడం ఏంటి? నాకేమీ అర్థం కావడం లేదు అంటూ అయోమయంగా అడుగుతుంది దీపిక. నాకు అదే అర్థం కాక అడిగేశానక్క అని ఫణికుమార్ అనడంతో, ఏం చెప్పింది అంటూ ఒకేసారి అడిగారు ప్రశాంతి దీపిక. పక్కోడి మ్యాటర్లో వేలు పెట్టాలి అంటే ఎవరికైనా సరే ఎంత ఇంట్రెస్టో, అందులోని ఆడవాళ్ళు ఉన్నారే, వీళ్ళకి మరీ ఇంట్రెస్ట్ అనుకుంటూ వెయ్యిస్తే చెప్తా అన్నాడు ఫణికుమార్. వెళ్ళి అడిగితే అదే చెప్తుంది. ఆ మ్యాటర్ తెలుసుకోవడం కోసం మేము నీకు 1000 ఇవ్వాలా? ఏం అవసరం లేదులే అంది దీపు. డబ్బులు అడుగుతున్నది మ్యాటర్ చెప్పడం కోసం కాదక్క. నిన్న నువ్వు పిచ్చి కోపంతో నా తప్పేమీ లేకపోయినా సరే అడ్డమైన బూతులు నన్ను తిడుతున్నాను అన్న వంకతో బాస్ని తిడుతూ మధ్యలో నన్ను వాడుకున్నావు కదా, అందుకు అన్నాడు ఫణి. ఓ దానికా? దానికోసం అయితే 1000 కర్మరా, 2000 ఇస్తా అని దీపిక అనడంతో, ఏ ఈరోజు కూడా వాడుకుందాం అనుకుంటున్నావా అంటూ అనుమానంగా అడిగాడు ఫణికుమార్. అవసరాన్ని బట్టి. ఈరోజేంటి, ప్రతిరోజు వాడుకుంటాను. అలాగే వాడుకుని చివరికి వాడి పేరు మీద వాడికే విరక్తి వచ్చి గుడికి వెళ్ళి నామకరణం చేసుకుని పేరు మార్చుకునే వరకు కూడా నిన్ను వాడుతూనే ఉంటాను అంది దీపిక. నిన్ను ఓహో, నువ్వు అలా ఫిక్స్ అయ్యావా? అతను నామకరణం చేసే వరకు వాడుకుంటాను అంటే నీ జీతం మొత్తం నాకే వాసు వస్తుందేమో, మరి చూసుకో అని అంటూ వార్నింగ్ ఇస్తూనే ఆమె ఇచ్చే డబ్బులు తీసుకుని, ఇంకా శ్వేత మేడం ఇంత ఎర్లీగా ఎందుకు వచ్చారు అంటే, పాప ఫణీంద్ర సార్ కోసమే ఇంత ఎర్లీగా వచ్చింది అక్క. సార్కి ఫుల్గా పడిపోయింది. లైన్స్ మీద లైన్స్ తెగ గీసేస్తుంది. కానీ సారే పట్టించుకోవట్లేదు అట. ఇలా ముందుగా వచ్చి ఎలా అయినా ఆయన్ని ముగ్గులోకి దించాలి, బుట్టలో పడేయాలి అని పాప ట్రయల్స్ మొదలు పెట్టేసింది. అందుకే మనకి సడన్ షాకులు అన్నాడు ఫణీంద్ర. అంటే అతి త్వరలోనే శ్వేతని టీం లీడర్ భారీగా మనం గౌరవించాలన్నమాట. నాకు గనక అంత కర్మ పడితే వెంటనే జాబ్కి రిజైన్ చేసేసి ఇంట్లో అంట్లు తోముకుంటూ బ్రతికేస్తా. అంతే తప్ప దీన్ని మేడం అని పొరపాటును కూడా పిలవను అంది ప్రశాంతి. నీకు అవకాశం కూడా మూర్ఖుడు ఇవ్వడలేవే. అయినా వాడికి నేనే నచ్చలేదు, ఇంకా ఈ చపాతీ పిండి మొహం నచ్చుతుందా? అయినా దీని పిచ్చి గాని పోయి పిచ్చి హాస్పిటల్ ఓనర్ని ప్రేమిస్తాను, పెళ్లి చేసుకుంటాను అంటదేంటే. ఉండు, ఒకసారి వెళ్ళి బ్రెయిన్ వాష్ చేసి వస్తాను అని ముందుకు అడుగు వేసింది దీపు. దానితో వెంటనే ఆమె చెయ్యి పట్టుకుని వెనక్కి లాగి, నువ్వు బ్రెయిన్ హీట్ చేయనవసరం లేదు, వాష్ చేయనవసరం లేదు. అందంగా ఉన్నాడు అని ప్రతి ఒక్కరికి ఇలా లైన్ వేసుకుంటూ పోతే దాని పాపాన అదే పోతుంది. మనకెందుకు వచ్చిన గొడవ, కానీ పద మన పనేదో మనం చూసుకుందాం అని అంటూ ఆమె చెయ్యి పట్టుకుని లాక్కుని వెళ్ళిపోతుంది ప్రశాంతి. ఒక అరగంట తర్వాత అక్కడికి వచ్చాడు ఫణీంద్ర. అతన్ని చూసి అందరూ లేచి విష్ చేస్తున్నారు. కానీ అతను వచ్చిన విషయం కూడా నేను పట్టించుకోలేదు, నాకు అవసరం లేదు, అసలు నేను చూడలేదు అన్నట్లు, కనీసం అతని వైపు తల ఎత్తి చూడకుండా వర్కులో మునిగిపోయినట్లు యాక్షన్ చేస్తూ ఉంటుంది దీపిక. అది గమనించి, చూసి కూడా చూడనట్లు నటిస్తున్నావా? సరే, ఎంతసేపు అలా నటిస్తావో నేను చూస్తాను అని అనుకుంటూ ఆమె వైపు చూడకుండా తన క్యాబిన్కి వెళ్ళిపోతాడు అతను. ఒక 10 నిమిషాల తర్వాత కొన్ని ఫైల్స్ తీసుకువచ్చి ఆమె టేబుల్పై సౌండ్ వచ్చేలా పెట్టాడు ఫణికుమార్. ఆ సౌండ్కి అదిరిపడి ఆ ఫైల్స్ అక్కడ పెట్టగానే ఎగిరిన దుమ్ము ముక్కులోకి పోకుండా చున్నీతో కవర్ చేసుకుంటూ, ఏంట్రీ ఇవన్నీ, స్టోర్ రూమ్లో ఉండవలసిన చెత్తంతా తీసుకువచ్చి నా ముందు పెట్టావేంటి అంటూ అడుగుతుంది దీపు. ఇది చెత్త కాదక్క, ఫైల్స్ అన్నాడు ఫణికుమార్. మిస్టర్ ఫణి, నాకు కళ్ళు ఉన్నాయి, అవి కూడా బాగానే పనిచేస్తున్నాయి. కళ్ళ ముందు ఏమున్నాయో క్లియర్గా తెలుస్తుంది కూడా. నేను అడుగుతున్నది అది కాదు, ఇవన్నీ తీసుకువచ్చి నా ముందు ఎందుకు పెట్టావు అని అంటూ ఆమె అడగడంతో, పెట్టింది నేనైనా నాతో పెట్టించిన మనిషి మాత్రం వేరే ఉన్నారక్క. ఆ మనిషి ఎవరో నేను చెప్పకుండా నీకు క్లియర్గా
అర్థమైపోతుంది. కాబట్టి ఈ ప్రశ్న ఏదో వెళ్ళి ఆయన్నడుగు. అసలే ఆయన గారు నన్ను కాఫీ తీసుకురమ్మని చెప్పారు. లేట్ అయ్యింది అంటే తిడతారు. ఆ తిట్లు తినడం నా వల్ల కాదు అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఫణికుమార్. దానితో కోపం తారాస్థాయికి చేరడంతో, నాకు తెలుసురా, ఈ చెత్తంతా నీదే అని. నాకు బాగా తెలుసు. వస్తున్నాను. ఉండరా నీ సంగతి చెప్తాను అని అనుకుంటూ అక్కడి నుంచి ఆవేశంగా ఫణీంద్ర రూమ్‌కి వెళ్ళింది ఆమె. ఫోర్స్‌గా ఎవరో డోర్ తీయడంతో అది తీసింది ఎవరో బాగా తెలిసిన ఫణీంద్ర పెదవులపై వంకర నవ్వు వచ్చింది. సార్ అని ఆమె గట్టిగా అరవడంతో వేలుతో చెవిలో చిన్నగా తిప్పుకుంటూ, హబ్బా! ఇది ఆఫీస్. నువ్వు గేదెలు కాసుకునే చోటు కాదు. ఓయ్ అదిగో ఇదిగో అంటూ వాటినరిచినట్లు నా మీద అరవడానికి. కొంచెం నెమ్మదిగా, స్వీట్‌గా, ఎదుటి వాళ్ళ మనసు పులకించే విధంగా మాట్లాడడం నేర్చుకో. ముఖ్యంగా ఆ ఆడపిల్లలాగా అన్నాడు ఫణీంద్ర. సరే, ఆఫీసు అయిపోయాక ట్యూషన్ మీ దగ్గరే పెట్టించుకుని మరీ నేర్చుకుంటాను కానీ, గేదె గారు అన్ని ఫైల్స్ నా దగ్గర ఎందుకు పంపించారు అంటూ అడిగింది ఆమె. ఏ ఏమన్నావు నువ్వు? గేదె అన్నావు కదా నన్ను అని అడిగాడు అతను. అయ్యో, మీరు చూడడానికి ఎంత గేదెలా ఉన్నా కూడా నా పై అధికారిని పట్టుకుని గేదె అనంత ధైర్యం నాకు లేదు సార్. నేను సార్ గారు అన్నాను అంది ఆమె. అబద్ధాలాడకు. నువ్వు గేదె అన్నావు, నేను విన్నాను అన్నాడు అతను. రామ రామ, నేను గేదె అనలేదు గేదె గారు. మీరే గేదె గురించి చెప్పి అదే పదం నా నోటి నుండి వచ్చింది అనుకుని మిమ్మల్ని మీరే గేదె గేదె అని 1కి 10 సార్లు అనుకుంటున్నారు. చాలా ఇన్నోసెంట్‌గా ఫేస్ పెట్టి అంది దీపం. అదిగో మళ్ళీ గేదె అన్నావు. నన్ను పిచ్చివాడిని చేయాలని చూడకు అన్నాడు అతను. కొత్తగా నేను చూడడం ఎందుకండి? నాకు టైం వేస్ట్ కాకపోతే అని ఆమె అనడంతో, అంటే నాకు ఆల్రెడీ పిచ్చుందని అంటున్నావు అంతేనా? అన్నాడు అతను. లేదు మహాప్రభో, అంటే నేను అనని మాటని నా నోటితోనే పదే పదే అనిపించి అలా వచ్చిన పదానికి అర్థాలు నానర్థాలు మార్చి నేను అనని దానిని నేనే అన్నాను అంటూ నా మీద అభియోగం మోపారు అంటే మర్యాదగా ఉండదు చెప్తున్నాను. ఎంత మీ కింద పనిచేసే ఉద్యోగిని అయినా నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ అంటూ ఉంటుంది. చేయవలసిన పని అయితే చెప్పండి, చేసి పెడతాను. అంతేకాని మున్సిపాలిటీ చెత్తంతా తీసుకొచ్చి నా ముందు పెట్టి అదంతా క్లీన్ చెయ్యి అంటే నేనేమీ రోడ్డు ఊడ్చుకునేదాన్ని కాదు, మీ ఆఫీస్లో ఉన్న చెత్త ఊడ్చి పెట్టడానికి అంది దీపిక. దీపిక అన్న మాటలు కూడా అనలేదు అని ఎంత ధీమాగా, ఎంత దజ్జాగా, ఎంత ధైర్యంగా వాదిస్తున్నావు. నువ్వు ఒక్కసారైనా నాకు దొరక్కపోవు, అప్పుడు చెప్తాను అనుకుంటూ, నేనేమి మున్సిపాలిటీ చెత్త తీసుకొచ్చి నీ ముందు పెట్టలేదు. ఆఫీస్లో ఇంపార్టెంట్ ఫైల్ ఒకటి మిస్ అయింది. అది ఆఫీస్కి చాలా ముఖ్యమైన ఫైల్. పైగా మన కంపెనీకి గొప్ప పేరు తీసుకువచ్చిన ఫైల్. నీకు ఇచ్చిన ఫైల్స్ డీటెయిల్స్ ఆధారంగా ఆ ఫైల్ ఏదో తీసి పక్కన పెట్టు అంటూ ఆర్డర్ వేశాడు అతను. అలాగే సార్. ఆ ఫైల్ ఏ కంపెనీకి సంబంధించింది, ఏ సంవత్సరంలో మనం ఆ కాంట్రాక్ట్ చేశాము అన్న డీటెయిల్స్ కొంచెం చెప్తే నేను వెళ్ళి ఫైల్ తీసి పెడతాను అంది ఆమె. చెప్పను కదా అన్నాడు అతను. అప్పుడే సార్ కాఫీ అంటూ లోపలికి వచ్చాడు ఫణికుమార్. చెప్పను అంటే ఏమీ తెలియకుండా అది ఏ కంపెనీ ఫైలో నేనెలా తీసేది అడిగింది ఆమె. కొన్ని క్లూస్ ఇచ్చాను కదా, వాటి ఆధారంగా చూద్దాం నీకెంత బ్రెయిన్ ఉందో అన్నాడు అతను. కోపంగా పళ్ళు కొరుకుతూ అతన్ని చూస్తూ, టార్చర్ చేయడంలో కొత్త రకాలన్నీ ఎంచుకుంటూ, నా మీద ప్రయోగిస్తున్న నీ బ్రెయిన్ని మంట పెట్ట అని తిట్టుకుంటూ, ఒరే ఫణి, పనికి మాలిన ఎదవా, ఏంటి సార్కి కాఫీ తీసుకొచ్చావా అంటూ అడిగింది దీపిక. ఆ పిలుపుతో ఆమె వైపు కోపంగా చూస్తూ, అర్జెంటుగా వీడి పేరు మార్చుకోమని చెప్పాలి. లేదు అంటే కడుపులో ఉన్నంత కోపమంతా వీడిని తిట్టి తీర్చుకుంటుంది. నన్ను ఇండైరెక్ట్గా టార్చర్ పెట్టేటట్లుంది ఇది అనుకుంటూ కొరకొర ఆమెను చూస్తూ ఉన్నాడు ఫణేంద్ర. తనకింకా డబ్బులు వస్తాయన్న ఆశతో చిన్నగా సిగ్గుపడుతూ, అవునక్క, వేడి వేడి ఫిల్టర్ కాఫీ అన్నాడు కుమార్. నువ్వు అలాగే అంటావురా, మొన్న కూడా అంతే, వేడి వేడి ఫిల్టర్ కాఫీ అని ఆ శ్వేతకి బొజ్జింక పడిన కాఫీ ఇచ్చావు. పాపం ఆ కాఫీ తాగి అది ఆ రోజంతా కక్కుకుంటూనే ఉంది. ఆ తర్వాత హాస్పిటల్లో పెడితే 3 సిలల్ని పెట్టి బ్రతికించి 30,000 బిల్లు తీసుకున్నారు. ఇప్పుడు సార్కి కూడా అలా బొజ్జింకో ఎలకో బల్లో పడిన కాఫీ ఇవ్వలేదు కదా అంటూ అడిగింది దీపిక.
చిచి కాదక్కా. ఇది మంచి కాఫీ. ఇందులో బల్లి కాదు కదా! కనీసం వాళ్ళ అమ్మ కూడా పడలేదు అని ఫణి అనడంతో, సరే ఒక గంటలో రిజల్ట్ తెలిసిపోతుంది కదా! సార్ క్షేమంగా ఉంటే ఆ కాఫీలో ఏ జీవి పడి బలి కాలేదు అని నేను కన్ఫర్మ్ చేసుకుంటాలే అని చిన్నగా నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది దీపిక. ఆ వెనకే ఫణి కూడా వెళ్ళిపోయాడు. కానీ ఇప్పుడు ఆ కాఫీ తాగాలా వద్దా అన్నది ఫణీంద్రకి అర్థం కావడం లేదు. ఇప్పుడు ఇందులో ఏది పడలేదు అని దీనికి నిరూపించడం కోసం నేనిది తాగి పొరపాటున బలి అయ్యి పైకి పోతే, అమ్మో! వద్దులే ఎందుకొచ్చింది అని అనుకుంటూ ఆ కాఫీ కప్పు పక్కన పడేసి వర్కులో పడిపోయాడు అతను. ఒక 2 గంటలు కష్టపడి అతను అడిగిన ఫైల్ తీసుకువచ్చి అతని ముందు పెట్టింది ఆమె. అయ్యో! నేనిచ్చిన పని అప్పుడే అయిపోయిందా? నేనింకా 2, 3 రోజులైనా టైం తీసుకుంటావనుకున్నాను. కన్నింగా నవ్వుతూ అన్నాడు అతను. దీక్షణంగా అతని వైపు చూసి, సార్ మీకు నాకు ప్రాబ్లమ్ ఉందో, లేదా మనస్పర్ధలున్నాయో, లేక కమ్యూనికేషన్ గ్యాప్ ఉందో నాకు తెలీదు కానీ, మనిద్దరికీ పడడం లేదు అన్న మాట నిజం. మన పంతాల కోసం అనవసరంగా మీరు ఆఫీస్ టైం వేస్ట్ చేస్తున్నారు అన్నది కూడా నిజం. ఎందుకు సార్ ఇలా చేస్తున్నారు? మీకేదైనా కోపం ఉంటే బయట చూసుకుందాం. బయట శత్రువుల్లా కొట్టుకోవడం కాదు, ఒకరినొకరు పొడుచుకొని చంపేసుకుందాం. అంతేకాని మన టాలెంట్ చూసి మనకి ఒక పొజిషన్ ఇచ్చి నెల నెల జీతం ఇస్తూ పోషిస్తున్న ఈ కంపెనీ టైం వేస్ట్ చేస్తూ ఇలా పిచ్చి పిచ్చి పనులు చేయడం నాకేమీ నచ్చడం లేదు. మీకు నచ్చితే ఓకే, మీరు బాస్ కాబట్టి మీరు ఏ పని చెప్పినా నేను చేస్తాను. కానీ దీని వలన మాత్రం పని లేట్ అయ్యి ప్రాజెక్ట్ టైంకి కంప్లీట్ అవ్వకుండా టీంకి చెడ్డ పేరు వస్తే మాత్రం ఊరుకోను. ఏదో ఇష్టం లేని పెళ్లి చూపులు తప్పించుకోవడం కోసం మిమ్మల్ని ఇష్టం వచ్చినట్లు తిట్టాను, ఒప్పుకుంటాను. దానికి మనస్ఫూర్తిగా మీకు సారీ చెప్పమన్నా నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. అంతేకాని పర్సనల్ విషయాలన్నీ మనసులో పెట్టుకుని అధికారం ఉంది కదా అని ఇలా సాధిస్తూ ఉండడం ఎంతవరకు కరెక్ట్ అన్నది ఒక్కసారి ఆలోచించండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది దీపిక. దానితో ఆలోచనలో పడ్డాడు ఫణీంద్ర. తను చెప్పింది కరెక్టే. ఆ రోజు పెళ్లి చూపులు తనకే కాదు, నాకు కూడా ఇష్టం లేదు. అందుకే తనేదో నార్మల్‌గా అన్న విషయాన్ని నేను పెద్దది చేసి, పైగా నచ్చలేదు అని తన మొహం మీదే చెప్పి వచ్చేశాను. ఒక ఆడపిల్ల మొహం మీద నచ్చలేదని చెప్తే ఎవ్వరూ తట్టుకోలేరు. తను కూడా అంతే. అందుకనే నోరు జారి 1, 2 మాటలు అనవచ్చు. వాటిని మనసులో పెట్టుకుని నేనిలా చేయడం కూడా కరెక్ట్ కాదు అని అనుకుంటూ తన వర్క్‌లో పూర్తిగా మునిగిపోయాడు అతను. ఆకలి కుమ్మేస్తుంది. రావే బాబు భోజనం చేద్దాం అని ప్రశాంతి పిలవడంతో ఆమెతో కలిసి క్యాంటీన్‌కి వెళ్ళింది దీపిక. వాళ్ళకి కావాల్సింది ఆర్డర్ ఇచ్చి టేబుల్ దగ్గర కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నారు వాళ్ళిద్దరూ. అప్పుడే అక్కడికి వచ్చాడు ఫణీంద్ర. ఏమి సార్ వస్తున్నాడు అని ప్రశాంతి చెప్పడంతో అస్సలు ఇంట్రెస్ట్ లేనట్లు, వస్తే రాని, ఇదేమీ ఆఫీస్ కాదు కదా, లేచి గుడ్ ఆఫ్టర్నూన్ సార్ భోజనం చేయడానికి వచ్చారా అంటూ మర్యాదపూర్వకంగా మాట్లాడడానికి క్యాంటీన్. ఇక్కడికి మనం ఎలా తినడానికి వచ్చామో అతను కూడా అలాగే వస్తాడు. కాబట్టి పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటూ లైట్ తీసుకుంది దీపిక. ఏమైంది దీనికి ఇలా తిక్క తిక్కగా మాట్లాడుతుంది? బహుశా సార్ ఇచ్చిన పనిష్మెంట్లకి మేడం గారికి కొంచెం కోపం వచ్చినట్లుంది. అందుకే ఇలా మాట్లాడుతుంది అని అనుకుంటూ ఉన్న ప్రశాంతి కూడా పెద్దగా పట్టించుకోలేదు. వాళ్ళని దాటుకుని ముందుకు వెళ్ళిపోయిన ఫణీంద్రని అక్కడే ఉన్న శ్వేత చూసి, రండి సార్ రండి, ఇలా కూర్చోండి. ఒక్కదాన్నే ఉన్నాను. కంపెనీ ఇవ్వడానికి ఎవరూ లేరు అని ఇప్పుడే అనుకుంటున్నాను. ఈలోగా నా కోసమే అన్నట్లు మీరొచ్చారు. ఏంటో నా మనసులో ఉన్న మాటలన్నీ మీకు తెలిసిపోతున్నాయి. రండి సార్ అంటూ అతి ఉత్సాహంగా అంది ఆమె. దానితో ఇబ్బంది పడుతూనే పిలిచింది కదా కూర్చోకపోతే బాగోదు అనుకుంటూ వెళ్ళి ఆమెకి ఎదురుగా ఉన్న సీట్లో కూర్చున్నాడు అతను. అతను వచ్చి కూర్చోవడంతో చాలా సంబరపడిపోతూ, భయ్యా వచ్చి ఆర్డర్ తీసుకో అంటూ అక్కడ ఉన్న వ్యక్తిని పిలిచింది శ్వేత. దానితో ఆ వ్యక్తి వచ్చి వాళ్ళ దగ్గర ఆర్డర్ తీసుకుని వెళ్ళిపోయాడు. ఇంకేంటి సార్ విశేషాలు? ఎలా ఉంది కొత్త ఆఫీస్? మీకంతా కంఫర్ట్గానే ఉందా? మీ టీంలో వాళ్ళందరూ మీరు చెప్పినట్లే వర్క్ బాగా చేస్తున్నారా? యాక్చువల్లీ నాకు కూడా మీ టీంలోకి వచ్చేయాలని ఉంది. సీఈఓ సార్ని అడిగాను కూడా. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోక చూద్దామన్నారు. అందుకే త్వరగా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోవాలని రోజు దేవుడికి దండం పెట్టుకుంటున్నాను తెలుసా అంటూ గలగలా మాట్లాడుతూ ఉంది శ్వేత. ఆమె గురించి ఏమీ పట్టించుకోకుండా ఆమె వెనకే
తనకి ఫేస్ అయ్యేలా కూర్చుని ఉన్న దీపిక వైపు చూస్తూ ఉన్నాడు ఫణీంద్ర. ఏంటి సార్, నేను ఇలా మాట్లాడుతూ ఉంటే ఏమీ మాట్లాడరు? ఎందుకలా? దేవుడికి దండం పెట్టుకున్నావు అని అడగరా? అంటూ కొంచెం సిగ్గుపడుతూ అంది శ్వేత. ఆ మాటతో స్పృహలోకొచ్చి ఎందుకు అన్నాడు అతను. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ త్వరగా కంప్లీట్ అయిపోతేనే కదా నేను మీ టీంలోకి వచ్చేది, మీకు దగ్గరగా ఉండి పనిచేసేది, మీతో ఉండేది. చిన్నగా సిగ్గుపడుతూ అంది శ్వేత. కానీ ఆ మాటలేమీ పెద్దగా పట్టించుకొని ఫణీంద్ర అవునవును అంటూనే దీపిక వైపు చూస్తూ ఉన్నాడు. అతను అలా అవును అనడంతో తన మీద అతనికి కూడా ఇంట్రెస్ట్ ఉంది అనుకుని అతిగా ఊహించేసుకుని సంబరపడిపోతుంది శ్వేత. దూరంగా కూర్చుని చూస్తూ ఉంటే మనసులో ఏదో తెలియని వింతైన ఫీలింగ్ కలుగుతూ ఉండడంతో ఆమెతో మాట్లాడాలి అని అతని మనసు పదే పదే అతన్ని అడుగుతూ ఉంది. దాంతో ఎలా మాట్లాడాలి అని అతను మాటల కోసం వెతుక్కుంటూ ఉన్నాడు. పక్కన కూర్చుని గలగలా మాట్లాడుతున్న శ్వేతకి ఎంతకీ అతను తన మాటలకి సమాధానం చెప్పకపోవడంతో ఏదో అనుమానం వచ్చి అతని వైపు తీక్షణంగా చూసింది. అతని చూపులు తన మీద కాకుండా మరొక అమ్మాయి మీద ఉన్నాయి అని ఆమెకి అర్థమవడంతో పట్టరానంత కోపం వచ్చింది. సార్ అని కోపంగా పిలవడంతో హా చెప్పు అన్నాడు అతను. ఏంటి సార్, మనిషి ఇక్కడ ఉన్నా మీ చూపులు ఎక్కడ ఉన్నట్లున్నాయి? ఎవరిని చూస్తున్నారు అంతలా? ఏమీ తెలియనట్లు అడిగింది శ్వేత. ఎవరిని కాదే, ఏదో ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తూ అలా చూస్తున్నానంతే అని అతను చెప్తూ ఉండగా ఒక్కసారిగా అక్కడ ఎక్కిళ్ళ శబ్దం వచ్చింది. దానితో ఎవరు అంత గట్టిగా ఎక్కిళ్ళు పెడుతున్నారు అని చూసిన అతనికి అది పెడుతున్నది దీపిక అని అర్థమైంది. వాటర్ తాగవలసింది అని మనసులో అనుకుంటూ కంగారుగా ఆమె వైపే చూస్తూ ఉన్నాడు అతను. కానీ వాళ్ళ టేబుల్ పై వాటర్ లేదు. దానితో తన టేబుల్ పై ఉన్న వాటర్ బాటిల్ క్యాప్ తీస్తూ ఆమె దగ్గరికి వెళుతూ ఉన్నాడు ఫణీంద్ర. అది చూస్తున్న శ్వేతకి అస్సలు నచ్చలేదు. నాకని ఆర్డర్ చేసుకున్న వాటర్ బాటిల్ దానికి తీసుకువెళ్ళడం ఏంటి? పైగా ఈయన అది అని అనుకుంటూ అతను వెనకే వెళుతూ కరెక్ట్గా ఆమె దగ్గరికి అతను వెళుతున్నాడు అనగా వెనక నుంచి అతన్ని చిన్నగా తోసింది శ్వేత. దానితో అతను వెళ్ళి టేబుల్ పై పడడం, తన చేతిలో ఉన్న వాటర్ బాటిల్ కొంచెం ఒరికి ఆ వాటర్ దీపిక మీద వలగడం జరిగిపోయాయి. అది చూసి అక్కడ ఉన్న వారందరూ అవాక్కయ్యారు. దీపిక అయితే షాక్తో నోరు తెరిచింది. ఎందుకంటే ఆ వాటర్ ఆమె మెడ కింద భాగంపై పడి డ్రెస్ అంతా తడిచి తన ఇన్నర్ బాడీ ఎక్స్పోజర్ చేస్తూ ఉంది. అది చూసిన ఆమెకి పట్టరానంత కోపం వచ్చింది. అప్పుడే పైకి లేచి ఐఎమ్ సారీ అని ఫణీంద్ర అంటూ ఉండగా ఆవేశంగా పైకి లేచిన ఆమె అతని చెంపపై గట్టిగా కొట్టింది. ఆ దృశ్యంతో అక్కడ ఉన్న వారందరూ కళ్ళు నోర్లు పెద్దగా తెరిచి ఏం జరుగుతుందో అన్నట్లు ప్రాణాలు నొగ్గబెట్టుకుని మరీ వాళ్ళ వైపే చూస్తూ ఉన్నారు. చెంప మీద చెయ్యి పెట్టుకుని ఆమె వైపు కోపంగా చూశాడు ఫణీంద్ర. ఆమె కళ్ళల్లో కన్నీళ్లు. ఆ నీళ్లు చూసిన వెంటనే అతని కోపం చల్లారిపోయింది. తన గుండెలకి తన 2 చేతుల్ని క్రాస్ చేసి అడ్డం పెట్టుకుని ఏం చేయాలో తెలియక బిక్క చచ్చిపోయి అలాగే నిలబడిపోయింది ఆమె. అది గమనించిన వెంటనే ఫణీంద్ర జరిగిందేంటో అర్థం చేసుకున్నాడు. ఒక ఆడపిల్లని ఆ పరిస్థితిలో చూసిన అతనికి ముందు ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ తర్వాత వెంటనే తన షర్ట్ తీసి ఆమె భుజం చుట్టూ కప్పుతూ ఐఎమ్ సో సారీ. నేను వాటర్ ఇవ్వడానికే వచ్చాను. కానీ ఎలా పడ్డానో తెలియదు, కానీ స్లిప్ అయి పడిపోవడం వలన నేను తెచ్చిన వాటర్ నీ మీద పడింది. తప్పు నేను కావాలని చేయలేదు. ఏదో సరదా కోసం నిన్ను ఏడిపించిన మాట నిజమే, కానీ సరదాగా జరిగిన మన మధ్య సంఘటనలను సీరియస్గా తీసుకుని 10 మందిలో నిన్ను అపమానించే ఉద్దేశం నాకేమాత్రం లేదు. నాకు అక్కా చెల్లెలు లేకపోవచ్చు, కానీ తల్లి ఉంది. ఆమె నన్ను పద్ధతిగా ఆడవాళ్ళని ఎలా గౌరవించాలో నేర్పించి మరీ పెంచింది. అంతే తప్ప కనిపించిన ప్రతి ఆడపిల్లతో నీచంగా ప్రవర్తించు అని ఆమె చెప్పలేదు. అలా ప్రవర్తించడం నాకు రాదు. జరిగిన దానిలో నా తప్పు ఉన్నా లేకపోయినా నీకు జరిగిన దానికి మాత్రం ఐఎమ్ రియల్లీ సారీ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఫణీంద్ర. దాంతో మౌనంగా తల వంచుకుని ఉండిపోయింది దీపిక. ఇదేంటి, ఒకటి జరుగుతుంది అనుకుంటే మరొకటి జరుగుతుంది అని అసహనంగా ఫీల్ అవుతూ సార్ భోజనం ఆర్డర్ చేసి వెళ్ళిపోతారేంటి తినకుండా అంటూ అతను వెనకే పడింది శ్వేత. ఎందుకే ప్రతి దానికి నీకు అంత తొందర? ఏదో బై మిస్టేక్ జరిగిన దానికి అందరిలో అలా చేసుకుంటే ఎలా చెప్పు? పాపం సార్ ఎంత ఫీల్ అయ్యారో ఏంటో అని ప్రశాంతి ఆమెని అడగడంతో మనసు నీరైపోయింది దీపుకి. సరే, నేను వెళ్ళి సార్కి సారీ చెప్తాను. నువ్వు ముందు రూమ్కి వెళ్ళి నాకు ఒక డ్రెస్ తెచ్చిపెట్టు
అంది దీపం. సరే అని ప్రశాంతి వెళ్ళింది. దానితో ఆమె కోసం వెయిట్ చేస్తూ ఫణీంద్ర ఇచ్చిన షర్ట్ని సరిగ్గా వేసుకుని అక్కడే కూర్చుంది దీపిక. ఒక పావుగంట తర్వాత ఆమె కోసం డ్రెస్ తీసుకుని ప్రశాంతి రావడంతో ఆ డ్రెస్ తీసుకువెళ్ళి వాష్రూమ్లో డ్రెస్ మార్చుకుని అతని షర్ట్ని నీట్గా ఫోల్డ్ చేసి క్యాంటీన్లో అతను ఆర్డర్ చేసిన ఫుడ్కి తను బిల్ పే చేసి ఆ ఫుడ్ పట్టుకుని అతని క్యాబిన్కి వెళ్ళింది దీపిక. సిస్టంలో ఏదో వర్క్ చేసుకుంటూ ఉన్న అతనికి ఎక్స్క్యూజ్ మీ సార్ అన్న వాయిస్ వినిపించడంతో కమింగ్ అని అన్నాడు అటువైపు చూడకుండా. దానితో లోపలికి వెళ్ళిన ఆమెకి ఒంటి మీద సింగిల్ బనియన్తో అలా చైర్లో కూర్చుని వర్క్ చేసుకుంటూ అతను ఉండడం చూసి చిన్నగా నవ్వొచ్చింది. ఎస్ చెప్పండి అని అతను అనడంతో చేసిన ఎక్స్పోజింగ్ చాలు, ముందు లేచి ఈ షర్ట్ వేసుకుని ఫుడ్ తినండి అంది దీపిక. దానితో అతని చేతులు పనిచేయడం ఆగిపోవడంతో ఆమె వైపు చూశాడు. చిన్నగా తల వంచుకుని ఐఎమ్ సో సారీ సార్ అంది దీపం. ఎందుకు? పైకి లేచి ఆమె చేతిలో ఉన్న షర్ట్ తీసుకుంటూ అడిగాడు అతను. ఏం జరిగిందో తెలుసుకోకుండా చేసుకున్నాను కదా అంది ఆమె. అమ్మాయి కదా, ఆవేశం ఉండడంలో తప్పులేదు. అలాగే ధైర్యం కూడా ఉండాలి, నీకు ఉంది, చూపించావు. కానీ అలా చూపించే ముందు అసలు ఏం జరిగింది అని ఆలోచించి ఉంటే బాగుండేది షర్ట్ వేసుకుంటూ అన్నాడు అతను. కదా, నాకు అదే అనిపించింది. కానీ ఆ వాటర్ నా మొహం మీద పడి ఉంటే నేను అలాగే రియాక్ట్ అయ్యేదాన్ని కాదు. అంతమంది నన్ను గుచ్చి చూస్తూ ఉంటే ఏడుపు వచ్చేసింది. కోపం వచ్చి కొట్టేశాను అంది దీపిక. చిన్నగా నవ్వుతూ ఇట్స్ ఓకే, వదిలేసాయి. భోజనం చేసావా అడిగాడు ఆమె చేతిలో ఉన్న ప్లేట్ చూసి. లేదు, మీరు చేయకుండా వచ్చేసారు కదా, దానికి కారణం నేనే. అలాంటప్పుడు నాకు మాత్రం ఎలా గొంతు దిగుతుంది? అందుకే మీకు భోజనం తీసుకువచ్చాను. మీరు తిన్న తర్వాత నేను వెళ్ళి తింటాను అంది ఆమె. ఎందుకు? ఆ విధంగా ఆఫీసు టైం వేస్ట్ చేయడానికా? ఇప్పటివరకే మనకి లంచ్ టైం దాటిపోయింది. ఇంకా టైం వేస్ట్ చేయకుండా రా, ఇదే షేర్ చేసుకుందాం అన్నాడు అతను. ఎలా? అయోమయంగా చూస్తూ అడిగింది ఆమె. ఏముంది, రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు మండీ భోజనం చేస్తాం కదా, అలా అన్నాడు అతను. మండే భోజనమా? అదేం భోజనం అంది ఆమె. ఆ మాటకి చిన్నగా నవ్వుతూ మండే కాదు, మండి. ఒక ప్లేట్లో భోజనం ఉంటుంది. ఒక పక్కన నువ్వు తినాలి, మరొక పక్కన నేను తినాలి అన్నాడు అతను. అంటే భార్యాభర్తల్లాగానా అంది ఆమె. ఆ మాటకి ఉలిక్కిపడి అంత లేదమ్మా, జస్ట్ తెలిసిన వ్యక్తుల్లా. టైం లేదు కాబట్టి. లేదు అంటే చెప్పు, నేను తినేసేస్తాను, ఆ తర్వాత నువ్వు తినొచ్చు అన్నాడు అతను. యాక్, నువ్వు ఎంగిలి చేసిన తర్వాత నేను తినడం ఏంటి? ఏమో అవసరం లేదు. ఆ పక్క నుంచి మీరు తినండి, ఈ పక్క నుంచి నేను తింటాను అని చెప్పి ఆ ప్లేట్ తీసుకువెళ్ళి అతని టేబుల్పై వస్తువులన్నీ పక్కకు జరిపి అక్కడ ఆ ప్లేట్ పెట్టి అతని చైర్ పక్కనే మరొక చైర్ వేసుకుని కూర్చుంది ఆమె. దానితో వెళ్ళి ఆ చైర్లో కూర్చుని మధ్యలో ఆమె వైపు చూస్తూ ఆ భోజనం తింటున్నాడు అతను. అసలే ఆకలి మీద ఉందేమో, ఆమె మాత్రం అతని వైపు చూడకుండా అస్సలు పట్టించుకోకుండా ఆపకుండా తింటూనే ఉంది. అలా తినడం కంప్లీట్ అయిపోవడంతో థ్యాంక్ యూ సార్ అని చెప్పి ఆ ప్లేట్ పట్టుకుని బయటకు వెళ్ళిపోయింది. వెళుతున్న ఆమె వైపు చూసి తింగరి పిల్ల అనుకుంటూ చిన్నగా నవ్వుకున్నాడు అతను. అలా గొడవలతో కీచులాటలతో మొదలైన వాళ్ళ పరిచయం రాను రాను మంచి స్నేహంగా మారుతూ ఉంది. కలిసి వర్క్ చేసుకుంటూ అప్పుడప్పుడు సరదాగా గిల్లి కజ్జాలు పెట్టుకుంటూ రోజులను గడుపుతూ ఉన్నారు. ఇంట్లో ఏమీ తోచనప్పుడు, బోర్ కొట్టినప్పుడు, వంట చేసుకోవాలి అనిపించినప్పుడు సరదాగా వంట చేస్తే ఆ వంట అతనికి కూడా షేర్ చేసి పర్వాలేదు, చేసుకోబోయేవాడు కూడా అదృష్టవంతుడే ఈ విషయంలో అంటూ అతను పొగుడుతూ ఉంటే చిన్నగా మురిసిపోతూ ఉంది దీపిక. అలా తనకి తెలియకుండానే అతని ప్రేమలో పూర్తిగా మునిగిపోయింది ఆమె. అలా పడడానికి ఎక్కువ సమయం కూడా పట్టలేదు ఆమెకి. ఒకరోజు సాయంకాలం భోజనం చేసిన తర్వాత పైన టెర్రస్ పైకి వెళ్ళి ఆకాశంలో ఉన్న నక్షత్రాలను చూస్తూ ఉన్నాడు ఫణేంద్ర. అతని రూమ్ వైపు చూసి రూమ్ డోర్ వేసి ఉండడంతో లోపల లేడా ఏంటి అని అనుకుంటూ 1-2 నిమిషాలు ఆ రూమ్ ముందే అటు ఇటు తిరిగి ఎంతకీ అతను బయటికి రాకపోవడంతో టెర్రస్ పైకి వెళ్ళి ఉంటాడు అనుకుని పైకి వెళ్ళింది ఆమె. అక్కడ ఆకాశంలోకి చూస్తూ కనిపించాడు అతను. అతన్ని అలా చూడగానే ఆమె మనసులో ఆనందం కళ్ళల్లో కనిపిస్తుంది. మెరుస్తున్న కళ్ళలతో అతని దగ్గరికి వెళ్ళిపోయి బో అంటూ ఒక్కసారిగా అతన్ని తోస్తున్నట్లు కొంచెం ముందుకి భుజాలను పట్టుకుని అనేసరికి అదిరిపడ్డాడు అతను. ఒక క్షణం గుండె జారిపోనట్ల అవడంతో కోపంగా ఆమె వైపు చూస్తూ పిచ్చా నీకు,
ఇంత వయసొచ్చినా ఈ చిన్నపిల్లల ఆటలేంటి అంటూ అడిగాడు అతను. ఆటలాడుకోవడానికి వయసుతో సంబంధమేముంది సార్? మనసు ప్రశాంతంగా ఉంటే చాలు. మన పెదవులపైకి వచ్చే నవ్వు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. ఆ నవ్వు వలన మన మనసులకి కలిగే ఆనందం ఎంతో హాయినిస్తుంది తెలుసా? అంది దీపిక. ఆ మాటతో చిన్నగా నవ్వుతూ ఆమె వైపు చూస్తూ, నువ్వు ఎప్పుడూ ఇలానే ఉంటావా అంటూ అడిగాడు అతను. ఎప్పుడు అంటే కాదు, కుదిరినప్పుడుంటాను. కుదరనప్పుడు ఎదుటి వాళ్ళ చెంపలు పగలగొడుతూ ఉంటాను. మొన్న క్యాంటీన్లో సేమ్ మీ చెంప పగలగొట్టినట్లు అంది ఆమె. దానితో తన చెంప మీద చెయ్యి వేసి చిన్నగా నిమురుకుంటూ, నిజమే, ఆ రోజు దెబ్బ కొంచెం గట్టిగానే తగిలింది. ఏదో ఆడపిల్లవి అని వదిలేశాను, కానీ ఆ ప్లేస్లో వేరే ఎవరైనా ఉండి ఉంటేనా చంపేసేవాడిని అని. అంత ఆవేశం ఏంటి నీకు అంటూ అడిగాడు అతను. ఆవేశపడకుండా సైలెంట్గా ఎలా ఉండగలను? ఏదైనా తప్పు జరిగింది అంటే మనసులో చాలా బాధపడుతూ ఉంటాము. అదే తప్పు మన విషయంలో జరిగింది అన్నా కూడా అలానే బాధపడుతూ ఉండలేం కదా. రియాక్ట్ అవ్వాలి. అలా రియాక్ట్ అవ్వడంలో కొన్ని కొన్ని పొరపాట్లు జరుగుతాయి. అలా అని రియాక్ట్ అవ్వకుండా ఉంటే ఆ పొరపాటు మన జీవితంలో జరిగే ఆ జీ ఆ పొరపాట్లు మన జీవితంలోనే జరిగి ఆ జీవితం నాశనం కూడా అయిపోవచ్చు. నేనంతే సార్. నాకిది కావాలి అని ఫిక్స్ అయితే అది సొంతం చేసుకోవడానికి ఎక్కడి వరకైనా వెళ్తాను. చివరికి ఎదుటి వాళ్ళకి అది ఇవ్వడానికి ఇష్టం లేకపోయినా సరే బలవంతంగా అయినా నేను తీసుకుంటాను అంది దీపిక. బాబోయ్! అయితే నీతో కొంచెం జాగ్రత్తగానే ఉండాలి అన్నాడు అతను. ఎందుకు సార్? మీరెందుకు జాగ్రత్తగా ఉండాలి? మీరు నాకు బాస్ మాత్రమే కదా. అంతకు మించి ఏమైనా కావాలి అనుకుంటున్నారా ఏంటి? అతని మనసులో ఉద్దేశం తెలుసుకోవడం కోసం ఏమీ తెలియనట్లు అతని వైపు క్యూరియాసిటీగా చూస్తూ అడిగింది ఆమె. వద్దు తల్లి, వద్దు. నీకు అస్సలు ఆ ఆలోచనే రావద్దు. నేను ఎవరినైనా మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను. తను సాఫ్ట్గా, తెలుగింటి మహాలక్ష్మిలాగా, ముఖ్యంగా పాత సినిమాల్లో హీరోయిన్లా ఉండాలి తప్ప నీలా రాక్షసిలా అస్సలు ఉండకూడదు. ముఖ్యంగా పల్లెటూరులో పెరిగిన అమ్మాయి అస్సలు కాకూడదు. ఎంత సిటీ లైఫ్కి అలవాటు పడినా కూడా కొన్ని పద్ధతులు వాళ్ళకి ఎప్పటికీ రావు. దాంతో టార్చర్ ఎక్కువైపోతుంది అన్నాడు అతను. ఆ మాటకి ఆమె మనసు బాధగా మూలిగింది. ఏ సార్, పల్లెటూరులో పెరిగిన అమ్మాయితో మీకేంటి ప్రాబ్లం? వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి పనికిరారా ఏంటి అని కోపంగా అడిగింది ఆమె. పనికి రారు అని కాదు. ఒక రకంగా చెప్పాలి అంటే పల్లెటూరు అమ్మాయిలు అందానికి, అణుకువకి, పద్ధతికి పెట్టింది పేరు. వాళ్ళకి పేర్లు పెట్టే మగవాడు ఇప్పటి వరకు పుట్టలేదు. పుట్టినా కూడా వాళ్ళ గొప్పతనం తెలుసుకుని కాళ్ళు మొక్కిన వాళ్ళే తప్ప కాళ్ళ కింద వేసి తొక్కాలి అని చూసిన వాళ్ళు ఎవ్వరూ లేరు. తొక్కినా ఊరుకోరు కదా మీ ఆడవాళ్ళు చిన్నగా నవ్వుతూ అన్నాడు అతను. మరి ఇంత తెలుసు కూడా ఎందుకు పల్లెటూరు అమ్మాయి అంటే వద్దు అంటున్నారు అంటూ అడిగింది ఆమె. ఎందుకు అంటే నాకు నా లైఫ్లో కొంత ఫ్రీడమ్ కావాలి దీపు. ఆ ఫ్రీడమ్ సిటీ అమ్మాయిలు ఇచ్చినట్లుగా పల్లెటూరు అమ్మాయిలు ఇవ్వరు. అంతవరకు ఎందుకు? ఇప్పుడు నీతో నేను చాలా క్లోజ్గా మాట్లాడుతున్నాను. అంత మాత్రాన మనిద్దరి మధ్యన ఏదో ఉంది అని, ఇంకేదో నడుస్తుంది అని కాదు కదా. ఒకవేళ ఇదే సిచ్యువేషన్లో మనిద్దరం మాట్లాడుకుంటున్నప్పుడు ఒక పల్లెటూరు నుంచి వచ్చిన అమ్మాయి నన్ను పెళ్లి చేసుకుని నాతో నా పక్కనే ఉండి ఉంటే ఖచ్చితంగా నీ ముందు మంచిగా ప్రవర్తించి నవ్వుతూ మాట్లాడినా కూడా రూమ్కి తీసుకువెళ్ళాక ఏడుపులు పెడబొబ్బులు పెట్టి పెద్ద రాద్ధాంతం చేసేస్తుంది. దానితో ఆమె కన్నీళ్లు తుడవడానికి నాకు జీవితకాలం పట్టేస్తుంది. కాబట్టి ఇది జస్ట్ ఎగ్జాంపుల్. ఇలాంటివి చాలా ఉంటాయి కాబట్టి అలాంటి వాటికి నేను దూరంగా ఉండాలి అనుకుంటున్నాను అంతే అన్నాడు అతను. ఒకవేళ అలా కాకుండా మీకు పూర్తి ఫ్రీడమ్ ఇచ్చే అమ్మాయి అయితే పెళ్లి చేసుకుంటారా అడిగింది ఆమె. నో ఛాన్స్, అలాంటి అమ్మాయి ఎవరు ఉండరు అన్నాడు అతను. ఒకవేళ ఉంటే అడిగింది ఆమె. హబ్బా, ఉండరని చెప్తున్నాను కదా. అయినా కూడా ఉంటే అన్న అనుమానం నీకు ఉంది అంటే ఉన్నప్పుడు ఆలోచిద్దాం. ప్రస్తుతానికి ఈ మ్యాటర్ వదిలేద్దాం అన్నాడు అతను. కానీ ఆమె వదలలేకపోయింది. ఎందుకు అంటే అతని ప్రాణం కన్నా ఎక్కువగా ఆమె ప్రేమిస్తుంది కాబట్టి. ఆ విషయాన్ని అతనికి ఎలా చెప్పాలో కూడా ఆమెకి అర్థం కావడం లేదు. అప్పుడే అతని ఫోన్ రింగ్ అయ్యింది.
ఆ కాల్ లిఫ్ట్ చేసి హా శ్వేత చెప్పు అన్నాడు అతను. దానితో వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో అని అటువైపే చూసిన ఆమెకి ఒళ్ళు మండుతూ ఉంది. హా గుర్తుంది, రేపు సాయంత్రం. నేను చూసుకుంటాను పర్వాలేదు అని కాల్ కట్ చేశాడు అతను. ఏమైంది, అది మీకెందుకు కాల్ చేసింది సీరియస్గా అడిగింది దీపిక. మొదటిసారి ఆమె ప్రవర్తనలో మాటల్లో తేడా కనిపిస్తుంది ఫణేంద్రకి. అయినా కూడా అది తన అనుమానమే అనుకుని పక్కన పెట్టేసి ఊరికే రేపు ప్రయాణం ఉంది కదా దాని గురించి అడగడానికి చేసింది అన్నాడు అతను. ప్రయాణమా? ప్రయాణం ఏంటి అనుమానంగా అడిగింది ఆమె. హలో మేడం, అన్నీ అలా మర్చిపోతే ఎలా? సార్ చెప్పారు కదా మా ఇద్దరిని ప్రాజెక్ట్ పని మీద చెన్నై వెళ్ళమని. ఆ ప్రయాణం రేపే అంటూ చెప్పాడు ఫణేంద్ర. ఆ మాటతో ఏదో తెలియని భయం పట్టుకుంది ఆమెకి. లేదు, దానితో కలిసి ఇతను వెళ్ళడానికి వీల్లేదు అని అనుకుంటూ వద్దు అంది ఆమె. ఎందుకొద్దు అడిగాడు అతను. వద్దు అన్నాను కదా, దానితో నువ్వు వెళ్ళడం నాకు ఇష్టం లేదు. దానిని తప్ప ఇంక ఎవరినైనా తీసుకువెళ్ళు పర్వాలేదు అంది ఆమె. అదే ఎందుకు వద్దు అంటున్నాను. తనతో నీకున్న ప్రాబ్లం ఏంటి అడిగాడు అతను. ప్రాబ్లం ఏంటి అంటే తను మన టీం కాదు కదా, తనతో నువ్వు కలిసి క్లోజ్గా మూవ్ అవ్వడం కొంచెం కష్టం అవుతుంది. అందుకే మన టీంలో ఎవరినైనా తీసుకువెళ్ళు, నీకు కంఫర్ట్గా ఉంటుంది ఇది అంది ఆమె. ఇది మరీ బాగుంది. నేను వెళుతున్నది ఆఫీస్ పని మీద, సరదాగా కలిసి తిరగడానికి కాదు, క్లోజ్గా మూవ్ అయ్యే వాళ్ళని తీసుకువెళ్ళడానికి చిన్నగా నవ్వుతూ అన్నాడు అతను. అయినా సరే తనతో నువ్వు వెళ్ళడం నాకు ఇష్టం లేదు అంది ఆమె. ఇష్టం లేకపోతే నన్నేం చేయమంటావు? అయినా నా విషయంలో నీ ఇష్టం ఏంటి? ఎందుకలా వియర్డ్గా ప్రవర్తిస్తున్నావు సీరియస్గా అడిగాడు అతను. ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు జీవితాంతం నాతోటే ఉండాలి అని కోరుకుంటున్నాను. మన మధ్యలోకి ఆ శ్వేత రావడం నాకు ఇష్టం లేదు అంటూ అరిచి చెప్పింది ఆమె. ఆ మాటతో నిర్గాంతపోయిన అతను బొమ్మలా అలా చూస్తూ ఉండిపోయాడు. ఒక్క నిమిషానికి తేరుకుని పెద్దగా నవ్వుతూ, జోక్స్ వేయకు దిప్పు, నవ్వి నవ్వి కడుపులో నొప్పి వచ్చేస్తుంది. అయినా నీకు వేయడానికి ఇలాంటి జోక్ తప్ప మంచి జోక్ దొరకలేదా? నువ్వు నన్ను ప్రేమించడం ఏంటి నీ పిచ్చి కాకపోతే అంటూ నవ్వుతూ అడుగుతూ ఉన్న అతన్ని చూస్తూ ఉంటే చాలా కోపం వస్తుంది దీపికకి. ఆమె కోపాన్ని కూడా పట్టించుకోకుండా అతను అలా నవ్వుతూనే ఉన్నాడు. దానితో ఆవేశాన్ని ఆపుకోలేక అతని కాలర్ గట్టిగా పట్టుకుని తన దగ్గరకు అతన్ని లాక్కుంటూ అతని కళ్ళలోకి సూటిగా కళ్ళు పెట్టి చూస్తూ, ఏరా, చెప్తుంటే నీకు అర్థం కావడం లేదా? నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ప్రేమిస్తున్నాను. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఇకపై నువ్వు నాతోటే కలిసి జీవించాలి. నన్ను పెళ్లి చేసుకుని తీరాలి. ఇది జోక్ అనుకుని హేళన చేస్తూ నవ్వావు అంటే చంపేస్తాను. నేను చెప్పిన మాటని మనసులో పెట్టుకుని దానితో ప్రయాణాన్ని క్యాన్సిల్ చేసుకుంటావా? సరే సరే, లేకపోతే నేనంటే ఏంటో నీకు చూపిస్తాను అని వార్నింగ్ ఇచ్చి అతను కాలర్ వదిలేసి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతూ ఉంది ఆమె. దానితో దిమ్మ తిరిగిపోతూ ఉండడంతో షాక్లో అలా బొమ్మలా ఉండిపోయాడు అతను. ఆ తర్వాత ఏం జరుగుతుంది? ఆమె ప్రేమని అతను అంగీకరిస్తాడా? అసలు పల్లెటూరు అమ్మాయే వద్దు అనుకుంటున్న అతనికి ఈ పల్లెటూరు అమ్మాయి పెళ్ళంగా వస్తుందా? తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అలాగే ఈ పార్ట్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.